నీ స్వకీయ సంపాద్యముగా నన్ను నీవు చేసితివి. నీ అనాది ప్రేమ పునాదులపై నన్ను నిర్మించితివి. నీ స్వకీయ సంపాద్యముగా నన్ను నీవు చేసితివి. నన్ను చిక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు. ఎంత నీ వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా. నన్ను చిక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు. ఎంత నీ వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా. చాలదు నా జీవిత కాలమంతా, చాలదు నా జీవిత కాలమంతా. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా నా యేసయ్యా. యేసయ్యా నా ప్రాణనాథా, రుజువాయే నీ ప్రేమ నా ఎడల కల్వరిలో. రుజువాయే నీ ప్రేమ నా ఎడల కల్వరిలో. నన్ను తలంచి ఈ తెంచినావే ఈ ధరకు. నా ఘోర స్థితి చూచి వెనుదీయలేది నీ ప్రేమ. నన్ను తలంచి ఈ తెంచినావే ఈ ధరకు. నా ఘోర స్థితి చూచి వెనుదీయలేది నీ ప్రేమ. నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి. కడుదీనుడవై నా పాప భారం వీడితివి. నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి. కడుదీనుడవై నా పాప భారం మోసితివి. రిక్తుడవై వ్రేలాడితివి. రక్తమి నాకై కార్చితివి. రిక్తుడవై వ్రేలాడితివి. రక్తమి నాకై కార్చితివి. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా నా యేసయ్యా. యేసయ్యా నా ప్రాణనాథా, రుజువాయే నీ ప్రేమ నా ఎడల కల్వరిలో. పునరుద్ధానుండా మృతి చెందలేది నీ ప్రేమ. యుగముల అంతము వరకు నాకై చెంది నీ ప్రేమ. నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి. కడుదీనుడవై నా పాప భారం మోసితివి. నన్ను చిక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు. ఎంత నీ వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా.
కాలమంతా, చాలదు నా జీవిత కాలమంతా. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా నా యేసయ్యా. యేసయ్యా నా ప్రాణనాథా, రుజువాయే నీ ప్రేమ నా ఎడల కల్వరిలో. రుజువాయే నీ ప్రేమ నా ఎడల కల్వరిలో. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామంలో, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో నీ సన్నిధికి వస్తూ నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో రుజువైంది నీ ప్రేమ ఒక్కటే. ఆ కల్వరి శిలువ ప్రేమ రుజువు చేసింది ప్రభా నీ ప్రేమను మా ఎడల. తండ్రి, నీ అనాది ప్రేమ పునాదుల మీద మా జీవితాలు నిర్మించి ప్రభా మాకొక పునాది వేసి తండ్రి నీ స్వరూప సౌందర్యాల్లోకి, సంపూర్ణతలోకి నడిపిస్తున్న ప్రాణప్రియుడ, ప్రేమామయుడ, నీ స్తుతులు ప్రభా. నీ వాక్యం మా పాదాలకి దీపం, మా త్రోవకు వెలుగు. నీ వాక్యం మా జీవితాలకి బలం, శక్తి, మమ్మల్ని బలీయమైనటువంటి అగ్నిజ్వాలలుగా తండ్రి, బలమైనటువంటి ఖడ్గాలుగా, సాధనాలుగా తయారు చేసే నీ జీవగల మాట పరిశుద్ధాత్మదేవ నీ అభిషేకానికి అప్పగిస్తూ, నీ ప్రేమ మా పట్ల రుజువైంది కనుక పునరుద్ధారుడా, ఆ ప్రేమ మృతి చెందలేదు. ఆ ప్రేమ పునరుద్ధానం చెంది మా జీవితాల్లో నీ పునరుద్ధాన శక్తిని రుజువు చేస్తుండగా ప్రభువా నీ ప్రజలకి ఆశీర్వాదకరంగా నీ మాటలు మార్చండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. నీకు అనుకూలమైన కార్యం జరిగించండి. మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను సమర్పిస్తూ నీ సిలువలో నన్ను క్రీస్తుతో కూడా సిలువ వేసుకుంటున్నాను. జీవించేది నువ్వు, మాట్లాడేది నీ యొక్క అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతుండగా పొందమని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ నాజరేయుడనేసే పవిత్ర నామములో స్తుతించి ప్రార్థిస్తూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. నా ప్రియమైన సోదరులకు, సోదరీలకు అందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తాను. ఈ సమయం చాలా శ్రేష్టమైనది. ప్రభు మనకిచ్చిన సమయం. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన రీతిగా ఈరోజు మనం దేవుని సందులో కూడుకున్నాం. కొన్ని పరిస్థితుల మధ్యలో మనం ఎంత తల్లడిల్లిపోతున్నా, తీవ్రమైన ఎండలు, భయంకరమైనటువంటి కరోనా భయం, అద్భుతంగా దేవుని వాక్యం మన జీవితాల్లో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తూ ఉంటుండగా దేవుని బిడ్డలైన మనం సంతోషంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్న సమయంలో దయచేసి ఈ దినం కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటని మనకు దయచేస్తూ ఉన్నారు. అది ఏంటి అంటే ఫలము, ఆదాయం. ఫలము, ఆదాయము. ఇది చాలా గొప్ప విషయమే. ఫలము, ఆదాయం అంటే ఎవరైనా సాగు చేస్తే ఫలం వస్తుంది, పంట వస్తుంది. సాగు చేసినప్పుడు ఆ పంటని మనం అమ్మినప్పుడు ఆదాయం వస్తుంది. కానీ ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఎక్కడి నుంచి ఫలం వస్తుందో మనం ఆలోచిస్తే, నిన్నటి దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అందులో జాన్ వెస్లీ గారు ఒక మాట అన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది, గొప్ప సంగతి ఏంటి అంటే దేవుడు మనకు తోడై ఉండడము అని. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాను నేను ఎదుట. నిజం, దేవుడు తోడై ఉన్నాడు అన్న సత్యాన్ని జాగ్రత్తగా గతంలో, ప్రస్తుతంలో, భవిష్యత్తులో, వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో మనకి ఎలాగ ఆయన తోడై ఉండి సహాయం చేస్తాడు. తోడై ఉంటే ఏం వస్తుందో, ఎటువంటి స్థితిలో మనం ఉంటామో శ్రేష్టమైన మాటలు నేను ధ్యానం చేసుకున్నాం. ఈరోజు దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ తోడై ఉండే విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మాటని మనకు దేవుడు చెప్పాడు. అది మనం ఆలోచిస్తే నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో
అద్భుతమైన రీతిగా దేవుడు తోడై ఉంటానన్న విషయాన్ని తన బిడ్డలకు చెప్పాడు. ఇది చదువుతున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. 4:12 కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలనో నీకు బోధించదనని అతనితో చెప్పాను. నేను నీ నోటికి తోడై ఉంటాను. ఎంత గొప్ప మాట! దేవుడు మన నోటికి తోడై ఉండడం, మనిషికి తోడై ఉండడం చాలా బాగుంది. నోటికి తోడై ఉండడం. నోరు మానవ జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. ఎంత గొప్ప స్థానం అంటే ఆ నోరు మనకు ఫలం ఇస్తుంది, ఆ నోరు మనకు బలం ఇస్తుంది, ఆ నోరు మనకు శక్తినిస్తుంది, ఆ నోరు మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. ఆ నోట్లో చాలా ప్రయోజనకరమైనవి ఉన్నాయి. అందుకోసమనే దేవుని వాక్యంలో చూడండి, అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. సామెతలు 13:8, 18, 22, 20, 21 నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవిస్తాడు. అంటే ఈ నోటి ఫలము చేత మేలు అనుభవిస్తాం. రెండోదిగా ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. 18వ అధ్యాయం సామెతలు 18వ అధ్యాయం 20 అన్నమాట. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఇదే మాట మళ్ళా మనం 12వ అధ్యాయం సామెతలు 12:14 చూస్తే ఒకని నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందుకుంటాడు అనమాట. మేలు తృప్తిగా పొందుకుంటాడు. నోటి ఫలం. అందుకే దేవుని బిడ్డలు మారు మనసు పొందాక వాళ్ళ హృదయం మారిన తర్వాత ఒక గుర్తు ఏంటంటే, సైన్ ఏంటంటే నోరు మారిపోద్ది. జక్కయ్య ఎంత అబద్ధాలు చెప్పి ఎంతగా మనుషుల్ని ప్రలోభపెట్టి సుంకం వసూలు చేసుకునేవాడు, ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్లో ఇంకా ఎక్కువ చెప్పి కొన్ని అంటే లాభం కావాలి, నాకు ఆదాయం కావాలని ఎక్కువగా చెప్పి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడేమో. చాలా సంపాదించాడు, నాకు గొప్పగా సంపాదన చేసుకున్నాడు. అటువంటి జక్కయ్య ఎప్పుడైతే మార్పు చెందాడో, ఎప్పుడైతే అబ్రహాము కుమారుడయ్యాడో, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే అని టెస్ట్ మని యేసుక్రీస్తు ప్రభువును చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ దారిని వస్తుంటే మేడి చెట్టెక్కి పొట్టివాడు కనుక తన పరిస్థితి తనకు తెలుసు కనుక ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ అందరితోటి నేను అందరి మధ్యలో నేను చూడలేను కదా ప్రభువునని తన సొంత ప్రయత్నం చేశాడు. మొత్తానికి ప్రభు అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. అతన్ని దిగిరమ్మన్నాడు. అతని ఇంటికి వెళ్ళాడు. ఎరికోలో జక్కయ్య ఇంట్లోకి ప్రవేశించదు. ఇంకా ఆయన ప్రారంభంలో ఉన్నాడు, ఇంకా ప్రవేశించబోతున్నాడు. ఎప్పుడైతే ఆ ఇంటిలోకి ప్రవేశిస్తున్నాడో వెంటనే జక్కయ్యలో అద్భుత మార్పు. నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఆలోచించారా? ఒకని నోటి ఫలం అనేది ఎంత అద్భుతమైంది. హృదయంలో మార్పు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు హృదయంలోకి వచ్చాడంటే, వచ్చిన వెంటనే ఆ వ్యక్తి యొక్క మాట మారిపోద్ది, ఆ మాట తీరు మారుతుంది. నోటితోటి ఒప్పుకోవడమే కదా రక్షణలో ఉన్న గొప్ప విషయం. యేసు నా ప్రభువు నా దేవుడని మనం రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. రక్షణ నోటితో ఒప్పుకోవటం వల్ల ఆరంభం అవుతుంది. ఒప్పుకున్న తర్వాత ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నిలబడి జక్కయ్య ఏమంటున్నా అంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేని నేను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇది ఇక్కడ గుర్తు. ఎవరి దగ్గరనైనా నేను అన్యాయంగా తీసుకుంటే 4 గంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను. కాబట్టి ఎంత గొప్ప మార్పు వచ్చింది, ఎంత గొప్ప కార్యం అది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని వాక్యము ఎంత బలంగా అతని జీవితాన్ని తాకుతుందో చూసారా? ఇది చాలా గొప్ప విషయం. ఎవరి దగ్గరైనా నేను తీసుకొని ఉంటేనా 4 గంతలు ఇచ్చేస్తాను. ఇప్పుడు అతనికి నష్టపడ్డాడా, లాభం అనుభవించాడా? ఒక
ఒక్క పెదవుల ఆదాయము అతను కలిగింది. ఇప్పుడు తన సొంత ఆదాయం కోసం, సొంత అన్యాయంగా మాట్లాడి, అన్యాయంగా గుంజుకొని, అన్యాయంగా ఎంతో ఆదాయం పొందాలనుకున్న వ్యక్తికి అసలైన ఆదాయం తన నోట్లోనే ఉంది. అసలైన తృప్తి తన నోటిలోనే ఉంది. అసలైన ఫలము తన నోట్లోనే ఉంది. అసలు అద్భుతమైన సత్యం ఇది. ఇక్కడ ఈ 18వ అధ్యాయం అంటే సామెతలు 18లో 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశమని ఉంది. దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలం అనుభవిస్తాడని రాయబడి ఉంది. అంటే జీవ మరణములు, చావాలన్నా బ్రతకాలన్నా నోట్లోనే ఉంది. అసలు ఎంత అద్భుత సత్యం. నేను చచ్చి తీరుతాను, నాకు ఇంకా బ్రతుకులో ఏమి లేదు, చావాలనుకుంటే చచ్చిపోతారంతే. లేదు, ఈ పరిస్థితిలో నేను బ్రతుకుతాను, నా జీవం నా దేవుని చేతిలో ఉంది, నన్ను బ్రతికించేవాడు ఆయనే, నాకు శక్తినిచ్చేవాడు ఆయనే, నన్ను బలపరిచేవాడు ఆయన అనుకుంటే ఆ మాట అతనికి బ్రతుకునిస్తుంది. అద్భుతమైన, ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఉన్న విశ్వాసము నోట్లో నుంచి బయటకు వస్తుంది. హృదయంలో ఉన్న ధైర్యము నోట్లో నుంచి వస్తుంది. అందుకోసమనే నేను నీ నోటికి తోడై ఉంటాను. ఏం పలకాలో, ఫరోతో నువ్వేం మాట్లాడతావో. ఫరో నిజంగా భయంకర 400 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఇనుప కాడి కింద నలిగిపోతున్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కోసం అద్భుతమైన రక్షణ ప్రణాళిక వేసిన దేవుడు, ఆ రక్షణ ప్రణాళిక ఈరోజు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పస్కా గొర్రెపిల్లగా వధించబడి మన కోసం శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆ రక్తంలో మనల్ని విమోచించే పస్కా గొర్రెపిల్లగా ఆనాడు ప్రత్యక్షమై ఈనాడు ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఎంత గొప్ప ప్రణాళిక. ఆ ప్రణాళికలో మొట్టమొదటి దేవుడు మోషేతో మాట్లాడిన మాట, నీ నోటికి తోడై ఉంటాను, నీ నోటికి తోడై ఉంటాను. నీ నోరు ఇప్పుడు ఈ గొప్ప కార్యానికి బలమైన వాక్కును కలిగిన నోరు ఒక గొప్ప విమోచన కార్యానికి గొప్ప సాధనంగా ఉంది. దైవ జనమా ఆలోచించండి. మోషే ఎంత సవాళ్ళతో కూడిన, ఎంత అద్భుత సత్యాల్ని దేవుడు ఏం చెప్పాడో అది చెప్తున్నాడు. దేవుడు ఏం చేయమని చెప్పాడో దాన్ని వెల్లడి చేస్తున్నాడు. నేను మాట్లాడలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అనని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. అందుకోసమనే ఒక్కో సందర్భాల్లో ఆయన ప్రణాళికలు మారవు. ఆయన మాట్లాడమంటే మాట్లాడలేనంటే ఆయన అంతటితో మౌనంగా ఉండలేదు. అందుకే ఇక్కడ ఉన్న మాట అద్భుతమైన మాట. 4వ అధ్యాయం నిర్గమకాండం 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలుకవలసినది నీకు బోధించదును అని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు తలంచిన వారిని పంపుమని అనగా ఆయన మోషే మీద కోపగించి, లేవీయుడగు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయం అందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధింతును. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండు. అద్భుతమైన విషయం. నేనంత అంత నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, అంత చక్కగా మాట్లాడలేనే అని తన బలహీనత వైపు చూస్తున్నప్పుడు దేవుడు, నీవు మాట్లాడు, ఈ మాటల్ని అందించడానికి నీ అన్న నోరు నేను సహాయం చేస్తాను. నా చేత కాదని, నా వల్ల కాదని అలాగ తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. ఆ నోటిని వాడాడు దేవుడు. అటు మోషే నోట్లో మాట పెడితే నీవు అతనికి దేవుడిగా ఉంటావు. చెప్పమన్నది చెప్పు. చెప్పడానికి వ్యక్తి కావాలి. ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు ఆ మాటలు తీసుకొని మరొక వ్యక్తి ఇంకొకరికి అందజేయాలి. అందుకే షేరింగ్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్లో. వీళ్ళు వింటారు, విన్నదాన్ని మరొకరికి షేర్ చేస్తారు. ఎంత గొప్ప సేవ తెలుసు అది, ఎంత గొప్ప భాగ్యం. మోషే మాట్లాడిన మాట వెంటనే అహరోను తీసుకున్నాడు. అహరోను మాట్లాడుతున్నాడు. నీ నోరు అతనికి ఒక నోరుగా ఉంటుంది. అతని నోటిని నేను వాడుకుంటాను, తోడుగా ఉంటాను. నీ నోటిలో మాట పెడతాను, అతని నోటికి తోడై ఉంటాను, నీ నోటికి తోడై ఉంటాను. ఈరోజు సువార్త అలాంటిదే, శక్తివంతమైన మాట అలాంటిదే. ఈ వాక్కు శత్రువును ఎదిరించడానికి ఫరో హతమార్చబడాలా, ప్రజలు విడుదల పొందాలా,
ఐగుప్తు కాడి కింద ఉన్న వాళ్ళు విడుదల పొందాలి. అది దేవుని ఉద్దేశం. ఎవరు బాగా మాట్లాడతారు, ఎవరు ప్రసంగాలు చేస్తారు, ఎవరికి మార్కులు పడతాయి, గొప్పవాళ్ళు అయిపోతారేమో, వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారేమో, అసలు వీళ్ళకి మంచి పేరు వస్తుందేమో, అది కాదు. ఇది కేవలము ఫరో అధికారం కింద నుంచి బిడ్డలు లాగాల బయటికి. నీ నోటికి, నీ అన్న నోటికి ఎంత గొప్ప మాటలండి. దేవుడు తోడుగా ఉన్నాడు. చేత కాకుండా సువార్త చెప్పిన, విహీనులు సువార్త చెప్పిన, మంచి భాష ప్రావీణ్యత లేకపోయినా, ఏదేదో మర్మాలు చెప్పాలని ప్రయత్నించి అవి ఏమి చేత కాకపోయినా, దేవుని ప్రేమను, ఆయన రుజువైన ప్రేమను, ఆయన అద్భుతమైన విమోచన కార్యాన్ని, ఆయన అద్భుత శక్తిని, ఆయన నామాలో ఉన్న అద్భుత బలాన్ని, మహిమను ప్రకటించు, వెళ్ళు, బోధించు. నువ్వు ప్రకటించకపోతే ఎలాగా? అందుకే ప్రకటన అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. సర్వ సృష్టికి సువార్త ప్రకటించు అనేది ఆజ్ఞాపూర్వకమైనది, చెప్పమన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నోటికి తోడై ఉన్న దేవుడు. నీవు ఎంత సాక్ష్యం ఇస్తావో, ఎంత సువార్త ప్రకటిస్తావో, ఎంతమందికి నువ్వు ఆ మాటలు అందిస్తావో, ఎంతమంది జీవితాలకి ఆ మాట పంపిస్తావో, అంత ఫలాన్ని. నిజంగా ఆ దినాన 2 అన్నదమ్ములు నిలబడ్డారు, అద్భుతంగా నిలబడ్డారు. దుష్టుడు కలకాలం శాశ్వతంగా ఐగుప్తులోనే వారిని ఉంచవేయాలని ప్రణాళిక వేశాడు. దైవ జనాంగాన్ని పూర్తిగా బానిసలుగా, దాసులుగా మార్చాలనుకున్నాడు. కానీ దేవుడు తన ప్రత్యక్షత ఎంత గొప్పది. ఈరోజు కూడా నేను ఆలోచిస్తున్నాను, ఆన్లైన్ పరిచర్యలో అందరూ దేవుని పిల్లలకి ఎవరికి భారం ఇస్తాడో, ఎవరు ఆ బాధ్యత కలిగి ఉంటారో, ఎవరు ఆ శత్రు కార్యాలు లయపరచడానికి నిలబడతారో, ఎవరు కన్నీళ్లతో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించి కన్నీళ్లు గార్చి ఆత్మల భారంతో వేదనతో లేచి నిలబడి మాట్లాడతారో, ఖచ్చితంగా దేవుడు తన కార్యం జరిగిస్తాడు. అందుకే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీ నోటికి తోడై ఉంటాను, నీ నోట్లో ఏం చెప్పాలో పెడతాను. నిజంగా ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, అనుదినము ఆయన దగ్గర కనిపెట్టుకొని ఆయన మాటలు అందిస్తుంటే, అనుదినము ఎంత అద్భుతమైన మాట, ఎంత గొప్ప విషయం. అందుకే ప్రభు ఈ ఆశీర్వాదకరమైన పరిస్థితిని మన ముందు పెడుతూ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం దయచేసి చూడండి, 4వ వచనం. దేవుని ఉద్దేశం ఇక్కడ అద్భుతంగా ఉంది, మనం గమనించాలి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనం. ప్రభు అలాంటి ఈ ఫ్రేమ్లో ఫిక్స్ అయ్యి ఉన్నాడు. క్రీస్తునందు మనము ఇదే ఫ్రేమ్లో ఫిక్స్ అయ్యాం. ప్రభు ఎలాంటి వాడో, ఆయన రక్తంలో పుట్టిన మనం అలాంటి వాడు. ఆయన ఒక శిష్యత్వ బాధ్యతతో తండ్రి చిత్తం నెరవేర్చాడు. ఈరోజు మనల్ని బూదిగంతాలకు వెళ్ళి సకల జనులకు సువార్త ప్రకటించి నా శిష్యులుగా తయారు చేయమని ఆజ్ఞాపించాడు. ఈరోజు శిష్యులు కలిగినట్టుగా ఒక శిష్యుడి యొక్క, ఒక నిజ క్రైస్తవుడి యొక్క, రక్షించబడిన విశ్వాస యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, బాధ్యత ఏంటంటే, ప్రతి ఉదయమున వినుబుద్ధి కావాలా, దేవుని మాట వినే మనసు కావాలా. ఎందుకు కావాలి వినుబుద్ధి? ఎందుకు వినాల దేవుని వాక్యం అంటే, చూడండి అక్కడ ఉన్న ఉద్దేశం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అలసిపోయారు, విస్తారమైన యోచనలతో అలసిపోయారు, అపవిత్రమైన కార్యాలు చేస్తూ 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 అలసిపోయారు. ఏశావు వేటాడి 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 అలసిపోయాడు, ఏమీ దొరకలేదు. అలసిపోయిన వాడు ఆశ కొంటాడు, అలసిపోయిన వాడు ఆపదలో పడతాడు, అలసిపోయిన వాడు ఏదో ఒకటి కావాలనుకుంటాడు. అలసి 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 వేటాడి ఏశావు చివరికి తన జీవితంలో ఈ అలసట మారలేదు. అలసిన వాణిని ఊరడించే జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. ఇది నాన్న సకల పాప యోచనలతోటి రాత్రింబగళ్ళు యోచించి, రాత్రింబగళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితిలో మనుష్యులు తృప్తి లేక, గమనించండి, అది యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పవారు నిలువబడి నీ మీదకు వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించు, ఏమీ రక్షించవు.
మన మీదకి వచ్చే ఉపద్రవాలు రక్షించేటువంటి పరిస్థితి దేనికే లేదు. విస్తారమైన యోచనల చేత నువ్వు అలసిపోయేవాళ్ళు, విస్తార పాపాల చేత, విస్తారమైన అతిక్రమాల చేత, తప్పులు చేసిందే చేయటం, ఒక వ్యక్తిని మీద దృష్టి నిలిపి, ఒక అమ్మాయి మీద దృష్టి నిలిపి, ఆమె మాట లేదని ఆమెను చంపి, ఆమె చావును కప్పిపెట్టడానికి 9 మందిని చంపాడు ఒక హంతకుడు. నిజంగా విచిత్రమైన విషయాలు. ఒక నేరాన్ని కప్పుకోవడానికి 9 నేరాలు పైకి వస్తున్నాయి. ఒక తప్పుని కప్పుకోవడానికి 10 తప్పులు చేయాల్సి వస్తుంది. ఒక చెడు వ్యసనాన్ని దాన్ని ఎట్టొకట్ట కప్పిపుచ్చుకోవడానికి దానికి 10 కలపాల్సి వస్తుంది. ఈ దినాల్లో విస్తారమైన పాపం, విస్తారమైన వ్యతిరేకత, విస్తారమైన అక్రమం, విస్తారమైనటువంటి దుష్టత్వం, మనుషుల జీవితాలు భయంకరంగా మారిపోతున్నప్పుడు అలసిపోతున్నారు. ఈ భయంకరమైన దుర్లక్షణాలు, ఈ దుర్వ్యసనాలు, ఈ అక్రమ కార్యాలు, ఈ పాప కార్యాలు తృప్తిని ఇవ్వడం లేదు. ఈ దినాల్లో గమనించండి, వారిని ఊరడించే వాళ్ళు ఎవరు, వారిని ఆదరించే వాళ్ళు ఎవరు, వారిని బలపరిచే వాళ్ళు ఎవరు? అందుకోసమని అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. కన్ఫెస్ విత్ యువర్ మౌత్, ఎస్ ఐ యామ్ యువర్ డిసైపుల్. ప్రతి రోజు నాకు దేవుడు ఆ నోటిని నాకు ఇచ్చాడు. ఈ నోరు నాకు ఇచ్చావయ్యా నువ్వు. ఎవరో ఒక బిడ్డ 11 గంటల రాత్రి పైనుంచి మిద్దె పైన నిలబడి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది. ఆ రాత్రి అప్పుడు టీవీలో 11 గంటల సమయంలో వర్తమానం రిలీజ్ చేశారు లోకల్ ఛానల్లో. అందులో నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఆమె ఆ 11 o'clock అప్పుడు అందరు నిద్రపోతున్నారు, రెడీగా ఉంది ఆత్మహత్య చేసుకోవడానికి. కానీ ఒక ఇంట్లో నుంచి ఆ యొక్క టీవీలో ఎదురుగుండా ఇంట్లో నుంచి టీవీలో నుంచి వాక్యం వస్తూ ఉంది. ఆ వాక్యం వస్తున్నప్పుడు ఆ వాక్కు వస్తూ ఉంది. ఆ చీకటిలో ఆ మేడ పైన నిలబడుకున్న ఆమె ఆ వాక్యం విని అక్కడికక్కడే ప్రభువుని అంగీకరించి ఆ భయంకరమైన ఆత్మహత్య ప్రయత్నం మానేసి అప్పటి నుంచి ప్రభువుని అంగీకరించి ప్రభు కోసం సాక్షిగా నిలబడింది. నాకు ఆ తర్వాత ఇది కొన్ని సంవత్సరాలకు నిజంగా నాకు అనిపిస్తుంది, ఎంతోమంది సాక్ష్యాలు నేను విన్నాను నా చిన్న పరిచర్యలో. ఎందుకని చెప్తున్నానంటే ఆ అలసిపోయి జీవితం నాకు వద్దనుకునే టైంలో ఆ వాక్కు ఆ బిడ్డని ఆదరించింది, గొప్ప సాక్షిగా నిలబడింది. ఒక బిడ్డ వెళ్తూ ఉంది. ఆ బిడ్డకి ఇక దారిలో పోస్ట్ మ్యాన్ ఎదురొచ్చాడు. ఆ పోస్ట్ మ్యాన్ ఇచ్చింది ఏంటంటే లెటర్స్, దాంతోపాటు ఒక పుస్తకం ఇచ్చాడు. గమ్యం అనే మాసపత్రిక 25 సంవత్సరాలుగా వెల్లడవుతుంది. దానికి ఎడిటర్గా ఉన్నాను నేను. అందులో రాసిన ఆ యొక్క ఎడిటోరియల్లోనే హత్యలు, ఆత్మహత్యలు అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక చక్కటి ఆర్టికల్ రాసింది. దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. ఆమె పోయేది ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తుంది. యవనస్తురాలు, నశించిపోయిన స్థితి, దుష్టుడు ఆమెను చంపాలనుకుంటున్నాడు. చదువుతూ ఆ నడి రోడ్లోనే, ఆ దారిలోనే ప్రభువు ఆ బిడ్డని ఎన్కౌంటర్ చేసి ఆమెను బతికించి దేవుని కొరకు బలీయమైన సాక్షిగా నిలబెట్టున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అనేక రీతులుగా దుష్టుడు అనేక మంది జీవితాలని ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి దేంతో తెలుసా? వాక్యంతో. అందుకే ఇక్కడ రాయబడినమాట, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఇట్స్ ఫ్రమ్ గాడ్. నా నోరు లోకాని కోసం వాడినది కాదు. వ్యర్థమైన, అపవిత్రమైన, ద్వంద్వార్థంతో కూడిన పిచ్చి పిచ్చి జోక్కులు, పిచ్చి పిచ్చి మాటలు, అపవిత్రమైనటువంటి శరీర కార్యాలు రేపే మాటలు మాట్లాడే నోరు కాదు. ఇది రక్షణ పొందిన తర్వాత, విడుదల పొందిన తర్వాత ఇది అలసిన వారిని ఊరడించేటువంటి దేవుని వాక్యపు జీవపు మాటలు అవి. అందుకే శిశువు వినినట్లుగా నేను వినుటకు ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఇది బ్లెస్సింగ్. ప్రతి ఉదయం ఆయన సహాయం చేస్తాడు. ప్రతి ఉదయం ఆయన అనుదినం ఆయన నూతనంగా వాత్సల్యత కలుగుతుంది. ప్రతి ఉదయమున వినుబుద్ధి పుట్టించే దేవుడు ఆయన. వింటున్నావా? ఉదయ కాలవేళలో ప్రభు స్వరం వింటున్నావా? దేవుని మాటలు వినటానికి ఎంత కష్టమో. అవి వినేటప్పుడు గిక్కుంటా, గోక్కుంటా, ఈ చూస్తా రకరకాల తమాషాలు చేస్తా దేవుని మందిరంలో కూర్చొని ఉన్నప్పుడు నేను చూస్తుంటాను. ఈ వర్తమానం అందించేటప్పుడు ఒక్కొక్కరి యొక్క వేషాలు చూస్తే నాకు ఎంత కష్టంగా ఉంటుందో. ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంటారు చాలామంది. వాళ్ళ జీవితాలు కూడా అలానే ఉంటాయి. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆమె ఒక్కటి
విన్నది ఆమె గురించి బైబిల్ గ్రంథంలో చిరస్థాయిగా రాయబడిపోయింది. ఆమె ఉత్తమమైన దాన్ని స్వీకరించింది. మరియ ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. చెత్త వాటి కోసం 24 hours చెత్త వాటి కోసం ఆమె ప్రయత్నించలేదు. చెత్త కోసం వెళ్ళిపోతున్న లోకంలో ఉత్తమమైన దాన్ని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆ ఒక్క మరియలు, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆ ఒక్క శ్రద్ధ కలిగిన బిడ్డలు ఈరోజు ప్రభు సన్నిధిలో మేలు అనుభవిస్తారు. దేవుని బిడ్డ, నీవు ఆ వ్యక్తివే. నువ్వు నిజంగా శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నావంటే, వాక్యం కోసం సమయం పెట్టావంటే, వాక్యము నాకు కావాలని ఆశతో ఆకలిగొన్న నీవు అలసిపోయిన నీకు ఈరోజు నీ అలసట తీర్చి అలయడానికి తరిమే కోరికలు, తరిమేర స్నేహితులు, కలిసి పాపం చేశారు, కలిసి పంచుకున్నారు, కలిసి రకరకాలుగా ఒక చెడు కార్యానికి ఎంత టైం అయినా పెడతారు. కానీ అలసిపోయినప్పుడు ఆదరించేవాళ్ళు ఎవరు రారు, పడిపోయినప్పుడు ఎవరు ఆదుకోరు, ఆ బిడ్డని తిరిగి పైకి లేపలేరు. అందుకోసమనే ప్రతి ఉదయమున ఆయన మనకు వినుబుద్ధి, శిష్యునికి తగిన వారు ఈరోజు దేవా, నేను మనుషుల్ని, అలసిపోయిన వారిని దేవుని మాట చేత ఆదరించే, వాళ్ళని అలసట తీర్చే ఆ ఒక సాధనంగా నువ్వు విధించావు కాబట్టి నన్ను వాడుకో అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు విన్నది మరొకరికి ఇచ్చేది, నీవు విన్నది మరొకరికి పంచుకునేది, ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన కార్యం. అందుకోసమే దేవుడు మనకు నిజంగా మనం ఈ ప్రార్థన కూడా చెయ్యాలి. 19 దావీదు కీర్తన 14 దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ప్రార్థించాలి. ప్రభువా, నా నోటి మాటల్లో నీ జీవం ఉండాలి. ఎందుకంటే జీవ మరణములు 4 వశంలో ఉన్నాయి. నేను జీవాన్ని గురించి మాట్లాడితే నాకు జీవమే వస్తుంది. మరణం 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 అంటూ మరణాన్ని గురించి నేను చస్తే బాగుండవు, నేను వాళ్ళు చావాలి, వీళ్ళు చావాలి, నేను చావాలి అనుకుంటూ చెప్పించుకుంటూ చావు గురించి మాట్లాడితే దాని ఫలం అనుభవిస్తామని అక్కడ రాయబడింది. కాబట్టి అటువంటి ఆ చావు ఫలం కాదు, జీవ ఫలము, సమాధాన ఫలము, సంతోష ఫలము. కాబట్టి ఛాలెంజ్ మన ముందు మోషేకి చెప్పినట్టుగా నేను నీ నోటికి తోడై ఉంటానంటే ఛాలెంజ్, శత్రువుని ఎదిరించడానికి. శత్రువా, నువ్వేం నన్ను చేయలేవు. కాబట్టి ఎంత ఛాలెంజ్గా మనం మాట్లాడాలా, మన ఎదురుగా ఉండేటువంటి సవాళ్లను, మనకు ఎదురుగా ఉండే శత్రువు పెట్టినటువంటి కార్యాలను, వాడి దురాలోచనలను, వాడు చేసే ప్రతిదాన్ని మనం ఎదిరించడానికి, మన ఓటమిని చూపించి మనల్ని ఇంకా ఓడిపోవడానికి శత్రువు మనల్ని వేధిస్తుంటే మనం ఛాలెంజ్ చేయాలి. ఎలాగా? మీకా గ్రంథం 7:9 నా శత్రువా, నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. శత్రువా, అతిశయించొద్దు. నేను పడిపోయాను అనుకుంటున్నావా? లేస్తాను. నేను చీకట్లో ఉన్నాను అనుకుంటున్నావా? నాకు వెలుగు ఉంది. నాకు ఇప్పుడు ఏమి కొదువుగా ఉందనుకుంటున్నావా? ఫిలిప్పీ 4:19 నాకుంది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరత తీరుస్తాడు. చెప్పు, నీ ఆర్థిక వనరులు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ అక్కర్లు, చాలా బాధలు ఉన్నాయి, నీకు రుణాల బరువు ఎక్కువైపోయింది, అయ్యో నేను కృంగిపోతున్నాను, పడిపోతున్నాను, అయిపోయాను అనుకుంటే నీకు వాక్యం ఉంది. లే, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా? మంచం మీద పడిపోయినావా? అస్సలు నువ్వు లేస్తావని, తిరిగి మళ్ళా ఆ పూర్వపు ఆరోగ్యం వస్తుందని, మళ్ళా ఆ బలం వస్తుందని, మళ్ళా అందరిలాగా నువ్వు పరుగులెడతావని నీకు ఒక నిరీక్షణ లేదా? ఈ వ్యాధి నిన్ను బాధ పెడుతుందా? అడుగు ప్రభుని. యెషయా 53 ప్రభు అంటున్నాడు, ఆల్రెడీ నీకు మెడిసిన్ ఇచ్చేసాను, నీకు ఔషధం ఇచ్చేసాను, నేను పొందిన గాయముల వల్ల నీకు స్వస్థత. దాన్ని పట్టుకో, దాన్ని తిను, ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో. యేసు ప్రభు నామంలో శత్రువా, నా మీద అతిశయించొద్దు, యేసు ప్రభు పొందిన గాయముల వల్ల నాకు స్వస్థత కలుగుతున్నది అని లేచి నిలబడతాం. అద్భుతం. ఆయన నామంలో విశ్వాసం ఉంచడం వల్ల, అందుకే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం కలదానే వెళ్ళు. ఈ దినాన మనకు ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? మనకి ఆయన విశ్వాసం, ఆయనందు విశ్వాసం మనం ఉంచినప్పుడు ఆ విశ్వాసమే మనకి స్వస్థత. దట్ ఈస్ అవర్ పవర్ఫుల్ మెడిసిన్. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు, నీ నోటికి నేను తోడై ఉంటాను. నువ్వు ఛాలెంజ్ చేయి. శత్రువా, ఇదిగో నాకు అధికారం ఇచ్చాడు ఆయన. లోక 10:19 పాములను, తేళ్లను త్రొక్కుటకు, శత్రు బలం అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు. నాకు ఏది ఎంత మాత్రం హాని చేయదని నమ్ముతున్నాను. నాకు హాని లేదు.
నాకు దయ్యములు లోబడతాయని నాకు అధికారం ఇచ్చాడు. కాబట్టి నేను సవాలు విసురుతున్నాను, నేను అధికారం గల బిడ్డని అని నోటితో పలుకు, ఆ నోటికి తోడై ఉంటాడు. కాబట్టి మీరు భూమి మీద మీరు ఏమి పలుకుతారో ఆ పలికింది అంటే యేసుప్రభు నామంలో స్వస్థత గురించి పలుకుతావా, నీ స్వస్థత గురించి నువ్వు పలికితే అది దయచేస్తాడు. ఎలాగా? నా ప్రభువు చేశాడు. నువ్వు పలికితే ఆయన పని చేస్తాడు. వెన్ మ్యాన్ ప్రొనౌన్స్ గాడ్ పర్ఫార్మ్స్ అని ఒక భక్తుడు అన్నాడు. ఎంత బలమైన మాట! మనిషి ప్రొనౌన్స్ అంటే పలుకుతూ ఉంటే దేవుడు పని చేస్తూ ఉంటాడు. నీవు విశ్వాసపు పలుకులు పలుకుతూ ఉంటే దేవుడు పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు, సంతోషిస్తాడు. అందుకోసం ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే నువ్వు పలకాలని, నువ్వు పని చేయాలి, ఆయన పని చేయాలని ఇష్టపడతాడు. ఎట్లా పలుకుతే ఇష్టపడతాడు? మరి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16 వచనం, 15-16. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించును. చూసారా, ఆయన అంటున్నాడు, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియాలు ఆనందిస్తాయి. నీవు యథార్థంగా పలుకుతుంటే నేను సంతోషిస్తాను, నీ మాటలు విని ఆనందిస్తాను. ఇది దేవుని మహిమ, దేవుని యొక్క ఆలోచన. పలుకుతున్నావా? చాలా నిరాశతో మాట్లాడుతున్నావా? జీవ మరణములు నాలుక వశము. అందుకే దేవుడి వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే స్తుతించాను. 145 దావరి కీర్తన మరి 21వ వచనంలో ఆయన నా నోరు యెహోవాను స్తుతిస్తుంది. స్తుతించే నోట్లో గొప్ప శక్తి ఉంది. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు మరి అద్భుతమైన మాట. మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో నా నోరు సత్యమైన వాటిని పలుకును. నువ్వు సత్యమైన వాటిని నీ నోరు పలుకుతుంటే సత్యములో ఒక పవర్ ఉంది, సత్యములో విడుదల ఉంది, సత్యములో స్వాతంత్ర్యం ఉంది. సత్యాన్ని, దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉంటే నీకు స్వతంత్రుడు అవుతావు, నీకు విడుదల వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డారా, నీ నోట్లో నుండి ఆయన ప్రతి విధమైన దుర్భాష, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మరి 29వ వచనంలో నోట దుష్టపు మాటలు, బూతులు, అటువంటి అక్రమమైన అపవిత్రమైన మాటలు తొలగించుకోవాలి. అసలు సమాధానకరమైన మాటలు, శుభకరమైన మాటలు, ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడాలని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, కొలస్సీ 3:8లో. అందుకనే మన నోరుని ఎప్పటికప్పుడు చూడండి అప్డేట్ చేయాలన్నమాట. ఈ అప్డేట్ చేసే విషయంలో వాక్కుతో నింపబడాలి, అద్భుత సత్యాలతో నింపబడాలి, విశ్వాసపు మాటలతో నింపబడాలి, సమర్పణతో నింపబడాలి. అసలు ఆ మాటల్లో శక్తి ఎంత అంటే నేను ఖచ్చితంగా చివరిగా నేను ఈ మాట మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే శత్రువుతో సవాలు విసిరేటువంటి మాటల్లో నిజంగా దావీదు మహారాజు 18వ దావీదు కీర్తనలో ఒక చక్కటి మాట మాట్లాడతాడు. నిజంగా ఈ మాటల్లో ఎంత గొప్ప మాట! నడవలేని స్థితి, వెళ్ళలేని స్థితి, బలహీనమైన స్థితి, ఈ కాళ్ళు ఇక మొరాయిస్తున్నాయి, ఈ శరీరం మొరాయిస్తుంది. అయితే శత్రువా ఏం అనుకుంటున్నావు నన్ను గురించి? చూడండి ఎంత మంచి మాటలో 18వ దావీదు కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయి నేర్పువాడు ఆయనే, నా బాహువు ఇత్తడి విల్లు ఎక్కుపెట్టను. సామాన్యమైన విషయం కాదు. నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేస్తున్నాడు, ఎత్తైన స్థలంలో నిలబెడుతున్నాడు. అసలు నా చేతులు ఇత్తడి విల్లు ఎక్కబెడుతుంది. నేను మామూలు వ్యక్తిని కాదు. శత్రువుకి చెప్పాల నా దేవుడు ఇలా చేస్తున్నాడు అంటే రైట్ నా నేను అనుభవిస్తున్నాను అది అని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు, పలుకుతున్నప్పుడు అద్భుతమైన మాట. ఇంకా చూడండి మన నోటిని ఎలా చేస్తాడో. యెషయా గ్రంథం 49వ అధ్యాయం అద్భుతమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. మొదటి వచనం, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకున్నాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నా నోరు వాడిగల ఖడ్గంగా చేశాడు. నీ నోట్లో కత్తి ఉంది, ఎవరిని పడవడానికి? మాటలు కత్తిపోటులు వంటి మాటలు కలవు అని ఉంది. ఆ మాటలకే చచ్చిపోతున్నారు మనిషి. భర్త అన్న మాటలకి భార్య ఆత్మహత్య, భార్య అన్న మాటకి భర్త ఎక్కడికో చనిపోతున్నాడు వెళ్ళి.
తల్లిదండ్రులు గద్దిస్తే పిల్లలు చచ్చిపోతున్నారు. అసలు ఒక చిన్న మాటకి కత్తిపోటు లాంటి మాట గుండెని బద్దలు చేస్తూ ప్రాణాలు తీస్తుంటే దేవుడు నోరు వాడిగల ఖడ్గంగా చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? శత్రువు యొక్క భయంకరమైన కార్యాలు లయపరచడానికి, శత్రువు సైన్యాన్ని నశింపజేయడానికి, శత్రువు ఊరులు ఉన్న ప్రజలు విడిపించడానికి ఖడ్గము లాంటి మాట. దేవుని బిడ్డ, 2 అంచెల వాడిగల ఖడ్గము అదే వాక్యమే. ఆ వాక్యము నీ నోట్లో ఉంచి ఉన్నాడు. నీ నోట్లో వాక్యం ఉంచున్నాడు కాబట్టి అది నీ నోరు వాడిగల ఖడ్గం చేసి శత్రువుని ఓడించడానికి తన చేతి నీడలో దాచిపెట్టాడు. నిన్ను రైట్ టైంలో రైట్ వేలో వేస్తారు. ఈరోజు కత్తెత్తుకొని తిరగరు, రోజు కత్తెత్తుకొని నేను కత్తి ఉందని చెప్పరు. శత్రువు వచ్చిన సమయంలో కత్తి రెడీగా ఉంటుంది. నీవు ఎప్పుడు నీ నోట్లో ఆ యొక్క అద్భుతమైన శక్తి గల మాట ఈ కష్టకాలంలో, ఈ భయంకరమైన వేదనలో, భయంకర అపాయకర దినాల్లో, దుష్టుడు మన మీదకి దాడి చేస్తున్న దినాల్లో రెడీ టు అటాక్ ద ఎనిమీ. అందుకే నీ నోరు వాడిగల ఖడ్గంగా అది ఆ యొక్క ఖడ్గాన్ని రోజు పదును పెట్టుకోవాలి, కానీ రోజు దాన్ని పనిని జ్ఞాపకం చేసుకోవాలి, కానీ దాన్ని బయట పడేయడానికి అక్కడ పడేయడానికి వీల్లేదు. కాబట్టి నీ నోరు బహు జాగ్రత్తగా దాన్ని పదును చేసుకోవడానికి వాక్యాన్ని నువ్వు చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యానుసారంగా నడవాలి, ఆశ పెట్టుకోవాలి, వాక్యపు జీవాన్ని అనుభవించాలి, వాక్యపు బలాన్ని, ఫలాన్ని. ఈ పెదవుల ఆదాయం ఇది ఫలం. ఇది నా జీవిత కాలం నేను దేవుని కోసం బలీయమైన సాక్షిగా సాధనంగా ఉంటానని ఆ వాక్యానికి నువ్వు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే అలాగ అప్పగించుకుంటావో ఈ వాక్యము జీవము ఖడ్గములాగా నీ నోట్లో శత్రువా, నీకు అధికారం లేదు నా మీద, నువ్వు ఓడిపోయిన శత్రువు నువ్వు అని చెప్పగలిగే పవర్ నీ నోట్లో దేవుడు ఉంచాడు. కాబట్టి నీ నోటి మాటల్లో ఉన్న శక్తి శత్రువుని హతమారుస్తుంది, నీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. నేను జయిస్తాను అంటే జయిస్తావు, నేను ఓడిపోను అంటే ఓడిపోవు, నేను వెళ్ళగలను అంటే వెళతావు, నేను ప్రభువు కోసం సమస్తం చేయగలను. అందుకే భక్తుడైన పౌలు నన్ను బలపరచు వానియందు సమస్తమును చేయగలను, నేను నమ్మిన వాడిని ఎరుగుదను, నేను సిగ్గుపడను. దేవుని బిడ్డ, దేవుని వాక్కు నీ నోట్లో పలుకుతూ ఉంటే కత్తి పదునవుతూ ఉంటుంది, శత్రువు దాన్ని చూసి పారిపోతూ ఉంటాడు. అటువంటి బలమైన సాక్షిగా నువ్వు ఉండడానికి నిజంగా అహరోను మోషేలు పలికిన మాటలు 100% నెరవేర్చబడ్డాయి. 10 తెగుళ్ళు వాళ్ళు పలికిన ప్రతిదీ ఈరోజు చీకటి కమ్ముదంటే కమ్ముద్ది. ఇదిగో దేవుడు ఏం చెప్పన్నాడు అది చెప్తే అది ఫరో గడగడలాడిపోయాడు. అద్భుతమైన విడుదల దేవుని ప్రజలను ఇశ్రాయేల్ కలిగింది. ఈరోజు నీ నోటికి దేవుడు తోడై ఉండి పలికించే మాట, ఆయన కోసం నిలబెట్టి నడిపించే విధానంలో అద్భుతమైన విజయాలను చూస్తావు. దేవుని ప్రజలకి అనేక మందికి విడుదల, అలసిన జీవితాలు అంతరించిపోకుండా, నశించిపోకుండా, నాశనానికి వెళ్లకుండా ఆత్మలు రక్షించడానికి దేవుడు అలసిన వారిని ఊరడించే జ్ఞానంతో, రక్షించే భారంతో, ఆత్మల సంపాదన కోసమే తప్పించే హృదయంతో ప్రభువు నేను నిలబెట్టినప్పుడు ఆత్మ దేవుని వశములో ఉండి పలికే ప్రతి మాట ఆత్మల రక్షణార్థమే, స్వస్థత నిమిత్తమే, విడుదల నిమిత్తమే, సమాధానం నిమిత్తమే. విచ్ఛిన్నపోయిన వాళ్ళు, చెదిరిపోయిన వాళ్ళు, విచ్ఛిన్నమైన కుటుంబం సమకూడడానికి, సరిచేసుకోవడానికి, వారు వృద్ధి పొందడానికి, విడుదల పొందడానికి, యవ్వన బిడ్డలు శత్రు చెరలో నుంచి విడిపించబడ్డానికి దేవుడు తన మాట పంపుతున్నాడు. కాబట్టి దైవజనాంగమా, దేవుని బిడ్డ, ఒకసారి నీ నోటిని ప్రభువుకు అప్పగించు, నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలని, ప్రభు నిన్ను బహుబలంగా నిలబెట్టాలని, ఇంట్లో, నీ కుటుంబంలో, నీ ప్రజల మధ్యలో, నీ యొక్క సహోదరుల మధ్యలో, నీ యొక్క ఊరి వారి మధ్యలో, నువ్వెక్కడున్నా నీ స్నేహితుల మధ్యలో నీవు ఆయన సాధనంగా, ఆయన నీ నోటికి తోడయండి విడుదల కలిగించే వ్యక్తిగా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకుండా నశించిపోతున్న వారి నిమిత్తమే ఆయన భారం ఏంటంటే జక్కయ్య రక్షణ పొందాడు. నీవు కూడా ఈరోజు నీ పరిస్థితులన్నీ, నీ ప్రయత్నాలన్నీ మానుకొని యేసయ్య పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. రా, ఆయన యొద్దకు రా, నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రం త్రోసి వేయనంటున్నాడు. ఆయన తన చేతులు చాపాడు, తన రక్తం చిందించాడు. ఆయన రక్తంలో ప్రతి పాపాను కడుక్కుని విడుదల పొంది యేసు నా రక్షకుడు దేవుడని నోటితో నువ్వు ఒప్పుకుంటే నీ నోరు
జీవపు ఊటగా మార్చివేస్తాడు. నువ్వు బ్రతుకుతావు, అనేకులు బ్రతికిస్తావు. రక్షించబడినటువంటి దేవుని బిడ్డ, విశ్వాసి, బలహీనవాడ అయ్యే పరిస్థితులు కావివి. నువ్వు శిష్యునికి తగిన నోరుతో దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రతి ఉదయం వినబుద్ధితోటి, ప్రతి ఉదయం ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని, ఆయన వాక్కు కొరకు కనిపెట్టుకుని, ఆయన మాటని స్వీకరించి విస్తారంగా వర్తమానాలు దేవుని వాక్యం వెదజల్లుతుంటే వాక్యానికి పెద్దపీట వేసి, వాక్యాన్ని నీ హృదయంలో స్వీకరించి, వాక్యానుసారంగా జీవించి గొప్ప శక్తిగల సాధనంగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడని విశ్వాసంతో, నిరీక్షణతో, ప్రేమతో ముందుకు సాగాలని కోరుతూ, ప్రభు ఈ రీతిగా తయారు చేయాలని ప్రార్థిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రభు ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు నామములో ముద్రించండి. ప్రియబిడ్డల జీవితాల్ని ఆశీర్వదించండి. అలాగా నువ్వు కోరుకున్నట్టుగా తయారు చేయండి. మీరే మైంపదమని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఇందులో వీక్షిస్తున్న ప్రతి మాటలు, దేవుని వర్తమానాలు, పాటలన్నీ యూట్యూబ్లో కూడా మీరు వీక్షించవచ్చు. అందులో కూడా వస్తున్నాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన వస్తువులు మాకు తెలియపరచండి. అందులో నంబర్స్ ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.